హలో ఎవ్రీవన్. కరివేపాకు అంటే కూరల్లో వేసుకొని పక్కన పెట్టేయడం అనుకుంటున్నారా? ఎందుకండి, ఒక్కసారి దీని లాభాలు తెలుసుకుంటే అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు మీరు. కరివేపాకులో ఏమేమి ఉంటాయో, వాటి వల్ల వచ్చే లాభాలేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అలాగే కరివేపాకు పచ్చడిని కూడా చూసి తెలుసుకొని నేర్చేసుకుందాం. పాతకాలంలో ఈ చట్నీని ఎక్కువగా ఎండుమిర్చితో చేసేవాళ్ళు, ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసమని. ఇప్పుడు మనమైతే పచ్చిమిర్చితో చేసేద్దాం. ముందుగా ఒక కళాయిని తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అన్నీ కూడా పచ్చెనగపప్పు, సాయమినపప్పు, అలాగే ధనియాలను కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. అంటే మరీ అంత కలర్ మారేంత వరకు కాకుండా. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా జోడించి వేసుకోవాలి. మెంతులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా చిట్పటమనేంత వరకు కూడా వేయించుకోవాలి. చూసారు కదా, కలర్ చేంజ్ అయిపోయాయి. ఈ కలర్ చేంజ్ అయిపోయినప్పుడు ఒక 15 నుంచి 20 వరకు మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకుని ఒక కట్ట వరకు తీసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు యొక్క లాభాలేంటో తెలుసుకుందాం. మన హెల్త్ దృష్ట్యా చూసుకుంటే కనుక కరివేపాకు 100 రకాల రోగాల్ని నయం చేస్తుంది. దీంట్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి, ఎన్నో మినరల్స్ ఉన్నాయి, అలాగే ఐరన్ ఉంది, మెగ్నీషియం, కాల్షియం ఉంది, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఇది చక్కగా వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొవ్వు తగ్గడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుందని మనందరికీ బాగా తెలుసు. మరెందుకు ఆలస్యం, కరివేపాకుతో చేసేయండి చకచక ఈ చట్నీని. చూశారు కదా, కరివేపాకు అయితే దోరగా వేగడం స్టార్ట్ అయిపోయిందనమాట. చిటపటమంటూ ఉంటుంది. సో మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు కూడా కదిలించకుండా అలానే వదిలేయండి. యూజువల్గా ఎప్పుడు కరివేపాకుని కారం చేస్తూ ఉంటారు. ఇలా ఏ విధంగా చట్నీని ఎప్పుడైనా ట్రై చేశారా? లేదంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదే నాకు పెద్ద మోటివేషన్ అవుతుంది. మూత పెట్టుకొని ఈ విధంగా మగ్గించుకోవాలన్నమాట కరివేపాకుని. చూస్తున్నారు కదా, కరివేపాకు అనేది మనకి కొంచెం క్రిస్పీగా ఉండాలన్నమాట. సో ఆ విధంగా అయ్యేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయనివి ఉంటాయి కదా, వాటిని కూడా ఒక 7 నుంచి 8 వరకు తీసుకొని యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఆరబెట్టేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి. లేదంటే రోట్లో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా రుబ్బుకోవచ్చు. ఏదైనా రోటి పచ్చడే కదా. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇచ్చే సజెషన్ అయితే చక్కగా మీ దగ్గర రోల్ ఉంటే కనుక శుభ్రంగా రుబ్బేసుకునండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కళ్ళుప్పుని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం చట్నీస్ చేసుకునేటప్పుడు సాల్ట్ కన్నా కూడా కళ్ళుప్పు అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇదైతే ఫాలో అయిపోండి. ఇప్పుడు కొంచెం బెల్లాన్ని వేసుకోండి. బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే, మనం మెంతులు వేసుకున్నాం కదా, ఆ చేదు కరివేపాకులో కూడా కొంచెం చేదు గుణం అనేది ఉంటుందన్నమాట లైట్గా. దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ పోపు కోసమని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. మీకు కావాలంటే కనుక ఆయిల్ని ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవచ్చు అనమాట. చట్నీ ఏంటంటే పీల్ చేస్తూ ఉంటుంది. సో నేను తక్కువ ఆయిల్ని వాడతాను కాబట్టి తక్కువగానే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, పోపు దినుసులు బాగా వేగిన తర్వాత మన చట్నీని అయితే దాంట్లో వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలయి పెట్టేసుకోవాలి. దీన్ని పప్పు కాంబినేషన్ అయినా కానీ చట్నీ దేంట్లోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.